చూడండి, మనందరం కూడా ఒకవేళ మన తమ్ తీసుకుంటే ఎక్కడైనా మంది ఎవరితో కూడా మ్యాచ్ అవ్వదు. మన ఐ తీసుకున్నా ఎవరితో కూడా మ్యాచ్ అవ్వదు. మన రూపం తీసుకుంటే మనలా ఇంకొక వ్యక్తి ఎక్కడో కూడా కనిపించదు. మనలో దేవుడు కూర్చొని ఒక చిత్రం మన కొరకు ఒక బొమ్మ గీసినప్పుడు వేరే ఎవరి పోలికలు కూడా లేకుండా, వేరే ఎవరిలా కాకుండా మనల్ని మనలాగానే సృజించాడు. ఇక్కడ నించొని చూస్తుంటే ఒకరికి ఇంకొకరికి అసలు పొంతం లేదు. సంగమం వినండి, ఇలా చిత్రాలు గీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఈ తరం వరకు దేవుడు చిత్రాలు గీసుకుని వెళ్ళాడు. రాబోతున్న తరాలు కూడా దేవుడు ఆల్రెడీ ఎలా పట్టుబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు, ఈ చిత్రాలన్నీ గీసుకుని వెళ్ళాడు. ఈ గీసుకున్న దేవుడు జాగ్రత్త, ఈ గీసుకున్న దేవుడు, ఈ బొమ్మ గీస్తున్న దేవుడు, ఎవరు ఎలా ఉండబోతున్నారు బొమ్మ గీస్తున్న దేవుడు తను ఎప్పుడు ఊహించలే, మనం ఎప్పుడు ఊహించలే. జాగ్రత్త, తన బొమ్మ తానే గీసుకుంటాడని, తన బొమ్మ తానే గీసుకుంటాడని. మీకు తెలుసా, మనందరినీ పంపించినవాడు, మనందరి బొమ్మలు గీసి ఎలా ఉండబోతున్నామో చూసినవాడు, తన కొడుకు ఎలా ఉండబోతున్నాడో డిజైన్ చేయాల్సింది కూడా ఆయనే. ఎలాంటి హెయిర్ ఉండాలి, ఒకవేళ అందాని విషయానికి వస్తే బైబిల్ చెప్తుంది 10,000 మంది నించొని అలా నడుచుకొని వెళ్ళిపోతుంటే చెప్పేచ్చట, అదిగో ఆయనే యేసయ్య. ప్రతి రూపంలో కూడా, అంటే చెక్కే విషయానికి వచ్చినప్పటికీ అన్నిట్లో కూడా అద్భుతంగా చెక్కి కిందకు పంపించాడు. అదే బైబిల్ చెప్తుంది, సొగసైనను రూపమైనను లేకుండా మొత్తాన్ని కోల్పోయాడని. మొత్తం దాని దేహం చూస్తే ఇష్టం లేనట్లుగా, అంటే ఎవరు కూడా తను పలకరించడానికి ఇష్టం లేనట్లుగా అయిపోయిందట. దూరం చూసి అందరూ అనుకున్నట్టు, వీడు వద్దురా. మీకు తెలుసా యేసుని ఏం పిలిచారో, రే చెప్పరా. సృష్టి చూడండి, గ్లోబ్ అంతటిని కూడా ఇలా అమాంతంగా చేతులతో లేపి ఇలా ఆడుకునే దేవుడు ఒకటి చేతులతో ఎలా ఆడుచుడు. కొంతమంది వెనక గుద్ది అంటారు, చెప్పుకోరు ఎవడు గుద్దాడో, నువ్వు ప్రవక్త కదా, ఏదైనా చెప్పగలవు కదా, నీ వల్ల అయిపోతుంది కదా. చూడండి, జనాలు ఇష్టాసారంగా మాట్లాడినా నిశ్శబ్దానికి కారణం ఈ రాత్రి నేను చెప్పబోతున్నాను. ఇంకోటి, అక్కడ నిశ్శబ్దం ఓకే, అక్కడ నిశ్శబ్దం అయిపోయాడు ఓకే. చూడండి, స్టేజ్ 1 చూడండి, లైఫ్ని డిజైన్ చేసినప్పుడు స్టేజ్ 1, 0. చూడండి, యూజువల్గా మనం మామూలు కొనడానికి వెళ్ళినప్పుడు బట్టలు చిన్నపిల్లలకి ఎలా కొంటామని చెప్పండి, 0 to 3 months, 3 to 6 months, 6 months 9 months అలా కొంటాం. మీకు తెలుసా, ఆ 0 లెవెల్ నుంచి నీ దేవుడు స్టార్ట్ అయ్యాడని, 0 లెవెల్కి దిగిపోయాడని. ఏం పని ఈ సాయంకాలం మనం వినబోతున్నాం. అసలు ఎందుకని చూడండి, మేంజర్లో లేకపోతే పశువుల పాకలు ఇంత బలమైనడు, ఇంత బలహీనుడిగా మారిపోవాల్సిన పని ఏంటి? తన రూపాన్ని తానే చెక్కుని పంపించాల్సిన పని ఏంటి? మళ్ళీ ఆ రూపాన్ని తన చేతితో చరిపేయాల్సిన పని ఏంటి? బైబిల్ చెప్తుంది, మీకు ఒక మాట చెప్తాను చూడండి, మీరు యోహాను సువార్త చదవండి. ఈ యోహాను సువార్తతో తరచుగా రాసుకునే మాట ఒకటి ఏంటంటే, ఆయన సమయం ఇంకా రాలేదు కనుక ఎవరు ఆయన్ని ముట్టలేకపోయారు. నేను చెప్తున్నాను కదా, ఈ మేంజర్లో ఈ పశువుల పాకలు పెడుతున్నప్పుడు ఇది దేవుడు డిజైన్ చేసుకున్న ఒక విషయం. మనుషుడు డిజైన్ చేయలే. ఆ రోజు తలుపులు కొడుతున్నా ఎవరు తీక మా దగ్గర ప్లేస్ లేదు సార్ అని చెప్పినప్పుడు ఇది డిజైన్ చేయబడింది దేవునికి. ఇలాగనే ఆయన వస్తాడు, ఇలాగనే ఉంటాడు. ఎందుకు ఇంత కిందకు దిగిపోయాడు? కారణం ఏంటి? చూపిస్తున్నాడు. ఇంత రిచ్గా ఉన్నాడు, ఇంత కిందకు కూడా దిగిపోగలడు నీ గురించి. జాగ్రత్త వినండి, ఒకవేళ నీకు ఒళ్ళంతా గాయమైపోతే, లేకపోతే ఈ ప్రపంచం అంతా గాయాలతో నింపబడి ఉంటే, రోగాలతో నింపబడితే, కేవలము ఆయనకు ఒక చిన్న స్కార్ కానీ ఇక్కడ పడితే దేవుని మీద, ప్రపంచం అంతటికి ఆ స్కార్ వల్ల విడుదల వచ్చేసింది అంతే. చిన్న కన్నీరు కానీ ఆయనకు వస్తే ప్రపంచం అంతటి కన్నీరు కూడా తొడగలదు అది. ఎందుకంటే దేవుడు కన్నీరు రాలేదు అసలు. దేవుడు ఒక దెబ్బ తినలేడు, అసలు అవ్వదు అది. అలాంటి దేవుడు బైబిల్ చెప్తుంది వీపంతా దున్నబడిందట. ఆ దున్నబడుతున్న వీపు గురించి చెప్పినప్పుడు ఆయన పొందిన గాయము అని చెప్పాలి. ఆయన పొందిన గాయము ద్వారాట మొత్తం వీపంతా ఒక గాయంగా అయిపోయింది. పూర్తిగా కొట్టేశారట, చర్మం మొత్తం వలిచేశారు, ఇష్టాసారంగా చేసేసారు. బైబిల్ చెప్తుంది, ఇప్పుడు ఆయన గాయం పొందాడు కనుక నీ గాయము ఆయన తీసుకున్నాడు కనుక ఇక నీకు గాయము లేదు. చెమటమా ఎలా చెమట రక్తం మారి ఉంటుందో చెప్పండి. ఎంత బెగబెట్టుంటాడో, స్వెట్ గ్లాండ్స్ అన్నీ కూడా పగిలిపోయి
అందులోంచి రక్తం బయటకు వచ్చేసింది. నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ నీ దేవునికి అవసరం లేదు. చూడండి, ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ఓనర్ ఉన్నాడు, వానికి బాగా డబ్బు ఎక్కువ ఉంది. ఒకే కంపెనీ ఉంది, ఈ భూమి అంతటికి ఒకే కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఒక ఓనర్ ఉన్నాడు. ఆ ఓనర్ చాలా బలమైన వాడు, చాలా డబ్బు ఉన్నాడు, అన్నీ కలిగినవాడు. ఆ ఓనర్ దగ్గర ఆ కంపెనీలో ఒక వాచ్మెన్ ఉన్నాడు, వాచ్మెన్ పని చేస్తాడు. ఈ వాచ్మెన్ ఏమో ఒకరోజు ఓనర్ నచ్చక ఆ బయట గేట్ దగ్గర ఒక చిన్న తప్పు మాట మాట్లాడేశాడు. మాట్లాడేందుకు ఓనర్ తెలియగానే ఆ ఓనర్ ఏం చేశాడంటే దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన పని లేకుండా ఆయన బయటకు పంపించేశాడు. మరుసటి రోజు అందరూ లోపలికి వస్తుంటే ఆ వాచ్మెన్ కాకుండా ఇంకొక వాచ్మెన్ చూసి, వేడి పాత వాచ్మెన్ ఏడి? పైన ఓనరు ఎవరికి తెలియకుండా కింద వాచ్మెన్ ఈజీగా పంపించేశాడు. మీకు చెప్పనా, మన ఓనరు కింద ఎక్కడో ఉన్న మనల్ని నట్టయట అంటే అలా సముద్రంలో మనం ముంచేసి తీసేయగలటారు. బైబిల్ చెప్తుంది, ఇలా కాకుండా, ఇలా చేయకుండా ఓనర్ ప్లేస్ నుంచి కిందకి దిగి వాచ్మెన్ కుటుంబంలో పుట్టి, వింటున్నారా, వాచ్మెన్ కుటుంబంలో పుట్టి ఆ వాచ్మెన్కు ఉన్న కష్టం అంతటిని భుజాలు వేసుకొని తిరిగి మళ్ళీ ఓనర్ దగ్గర తీసుకెళ్ళాడు. చెప్పండి కొట్టండి, తిరిగి మళ్ళీ ఓనర్ దగ్గర తీసుకెళ్ళాడు. ఎందుకు ఈ సాయంకాలం ఎందుకు దేవుడు మానవుని అవతారం ఎత్తాలి? ఎందుకని దేవుడు మానవుడిగా పుట్టాలి? దేనికని? చూడండి, నేను చాలాసార్లు ఒక మాట చెప్తాను, దేవుడు ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన వాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేయగలంటే చేయగలడు, ఎరుక కోల్చగలంటే కోల్చగలడు, ఏదైనా చేయగలడు నీ దేవుడు. ఇలాంటి దేవుడు మరి పాపం నుంచి రక్షించాల్సిన వ్యక్తిని అక్కడి నుంచే రక్షించవచ్చు కదా. అక్కడి నుంచే బూమ్ బుష్ అంటే సరిపోదు కదా, మొత్తం పాపం అంతా రక్షింపడుతుంది, పాపం నుంచి మనిషి విడుదలవుతాడు కదా. కానీ ఏం జరిగింది, ఏం జరగాలో మీకు చెప్తాను వినండి జాగ్రత్తగా. పాపము క్షమించబడాలంటే క్షమాపణకి ఒక విషయం జరగాలి. దానికి ముందు మీకు చెప్పాలి, పాపము చేసిన ప్రతి వ్యక్తి కూడా నరకానికి వెళ్ళిపోవాలి. పాపానికి జీతము మరణము, ఆ తర్వాత నరకంలో త్రోయబడ్డం, ఇది జరగాలి. ఇప్పుడు మనలో ఒకరు అన్నారు, రే నువ్వు శిక్షించి తప్పించబడడానికి నేను ఏదైనా చేస్తే బాగున్నాను. బైబిల్ చెప్తుంది, మానవునికి ఎవరికి అధికారం ఇవ్వబడలేదట, ఎవరికి అది ఛాన్స్ లేదట, ప్రతి ఒక్కరు కూడా పాపం చేసేసారు. కనుక నా సహోదరు దగ్గరికి వెళ్ళి, నాన్న నేను నీ గురించి చనిపోతాను చెప్పడానికి అవదట. కారణం, నేను తప్పు చేసినోడే, వాడు తప్పు చేసినోడే, అందరూ కలిపి ఒకే గోయిలో ఉన్నాం. ఇప్పుడు అందరూ వెతుకుతున్నాం వెలుపల నుంచి ఎవరైనా రావాలని. ఇది మానవుని తాలూకా విషయం. బైబిల్లో ఓ మాట దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపంలోనే కన్నది. మీకు అర్థమవుతుందా? నా తల్లి నన్ను నీటిలో కన్నదంటే అర్థం చెప్పండి. అలా నా తల్లి నన్ను పాపములోనే కన్నది, నేను పాపములోనే పుట్టి ఉన్నాను. మీకు అర్థమవుతుందా? మన పుట్టుక వెలుపలెక్కడ జరగలేదు, పాపంలో జరిగింది. మనం పుట్టింది, మన తల్లిదండ్రులు పుట్టింది అంతా కూడా పాపంలోనే. ఇదంతా కూడా ఇక్కడి నుంచి విడిపించడానికి ఎవరికి సామర్థ్యం లేదట. అందరూ పాపులమే, అందరూ చెడ్డ పనులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో దేవుడు లేఖనాలు చూడండి మనకేం చెప్తున్నాయో. దేవుడు మన కొరకు మన కుటుంబంలో నరుడుగా పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రిస్మస్ రోజున యేసు ఎందుకు మానవుడు అవతారం ఎత్తాలి? ఎత్తినవాడు 0 సైజు నుంచి ఎందుకు తన స్టేజ్ని కొనసాగించాలి? ఎందుకు బాలుడిగా పుట్టి ఒకరు ఎత్తుకునే స్టేజ్లోకి ఎందుకు రావాలి? ఎందుకని తనకు తానుగా నడుచుకొని చేసుకున్నట్టు చేసుకోవచ్చు. చూడండి, ఈ విషయానికి వచ్చినప్పటికీ ఎందుకు అలా జరగాలంటే బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మనలాగే పుట్టాలట. జాగ్రత్త వినండి, మనం ఎలా అయితే చిన్నప్పటి నుంచి మనకు స్టేజ్ 1 నుంచి పైకి వస్తుందో అలా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఈజీగా అర్థం కావడానికి. ఇప్పుడు నేను ఒక అప్పు చేశాను, ఒక 50,000 అప్పు చేశాను. మీరు ఎవరైనా తీసుకొచ్చి కాగితాలు ఇచ్చారనుకోండి, ఏమిస్తే కాగితాలు ఇస్తే అప్పు తీరదు. అప్పు తీరడానికి డబ్బులు ఇవ్వాలి. అలా పాపానికి జీతం మరణం, అది నేను చంపబడాలి. గొర్రె మేక చంపితే అవ్వదు, నాలాగా ఇంకెవరన్నా పేమెంట్ చేయగలగాలి. అంటే నేను చనిపోతుంటే నా చావుకు బదులుగా ఇంకెవరైనా చనిపోవాలి. నాలాగే ఒక వ్యక్తి పుట్టి చనిపోవాలి. చూస్తే నాలాగా చనిపోవడానికి ఈ భూమి మీద ఎవరూ లేరు, అందరూ కూడా పాపం చేసిన వాళ్ళే. ఎటు చూసినా ఈ వ్యక్తి కూడా పాపంలోనే పుట్టాడు, ఆ వ్యక్తి కూడా పాపంలో పుట్టాడు, అందరం కూడా పాపంలో పుట్టాం కనుక ఇప్పుడు మనసు చెప్తుంది ఇప్పుడు ఎవరు లేరు రక్షించడానికని.
ఇప్పుడు పైనుంచి ఒక రాత రాయబడుతుంది. ఆ రాత ఏదంటే, ఇదిగో బలులైనను నైవేద్యములైనను నేను కోరలేదు, కానీ నీకు ఒక శరీరమును లేకపోతే చెవులను అమర్చానని. ఈ చెవులు ఏంటో తెలుసా? ఆయన పుట్టుక గురించి చెప్తుంది, ఆయన శరీరం గురించి చెప్తుంది. దేవుడట, ఆత్మయైన దేవుడు సడన్గా చరిత్ర ఒకసారి మార్చాడు. శరీరంతో భూమి మీద దిగడానికి ఇష్టపడ్డాడు. సంగమనండి, ఎందుకు ఈ శరీరం, దేనికి శరీరం అంటే జాగ్రత్త వినండి. ఈ శరీరానికి కారణము మన శరీరంలో శిక్షింపబడాలి, మనల్ని దేవుడు చంపాలి. మనల్ని చంపడం ఇష్టం లేక మనలాగే ఒక శరీరాన్ని సబ్స్టిట్యూట్గా తీసుకొచ్చాడు. ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీస్ వారి బొమ్మలను పెట్టుకుంటున్నారు, లేకపోతే ఎవరొకరు వారికి బదులుగా పెట్టి అది పబ్లిసిటీ చేస్తున్నారు. అవి కేవలం బొమ్మలే. కానీ బైబిల్ చెప్తుంది, నీలాగా ఒక వ్యక్తిని, నీ స్వరూపంతో ఒక వ్యక్తిని పంపించాడు భూమి మీదకి. ఆయన పేరు యేసయ్య. ఆయన దైవికం 100%, మానవుడిగా 100% భూమి మీద దిగిపోయాడు. నీ పైన శిక్ష నీ పైన పడాలి, నువ్వు శిక్షింపబడాలి. బైబిల్ చెప్తుంది, నీలాగే ఒక వ్యక్తిని పంపించి నీ పూర్తి శిక్ష అంతటిని కూడా తన పైన వేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. చూడండి, ఆ మేంజర్లో, ఆ బెత్లహేములో, ఆ పశువుల పాకలో ఆ చిన్నోడిగా పట్టుకున్నారు చూసారా? ఆ పట్టుకుంది ఎందుకంటే నువ్వు కూడా అలాగే పుట్టావని చెప్పడానికి చెప్తున్నాడు. మనిషే, దేవదూత కాదు ఈయన. నీ పేమెంట్కి ఎగ్జాక్ట్ ఉన్నాడు చూడు, మ్యాచింగ్ ఉందా? నీ బిడ్డను పక్కన పెట్టు, ఆ బిడ్డను పక్కన పెట్టు, మ్యాచ్ అయిందా? సేమ్ అలాగే పే కట్ చేశారా? సేమ్ అలాగే బెదుగుతున్నాడా? చూడు, శరీరం మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అయింది సార్. చూస్తే శరీరం మ్యాచ్ అయింది, కానీ ఇంకొంచెం లెవెల్ పెరిగిందట, బీప్ సౌండ్ గట్టిగా వచ్చేస్తుందట. చూస్తే ఈ శరీరం మ్యాచ్ అయింది, కానీ అధికమైన పేమెంట్ అయిపోతుందట. మానవుడేమో ఎంత ఉంటే తన ఆయుష్, దేవుడికి చెప్పండి అసలు బిగినింగే, ప్రారంభం లేదట, అంతం లేదట. అయితే ఇదేమైపోతుందంటే ఇంత పెద్ద పేమెంట్ అయిపోతుందిరా. చూడండి, దేవుడు మన కోసం ప్రాణం పెడుతున్నప్పుడు ఆ పేమెంట్ మన పేమెంట్ కన్నా ఇంకా డబుల్ పేమెంట్ అయిపోతుంది ఆయన ప్రాణం. ఎంత ఇష్టపడ్డాడు చూడండి మనల్ని. ఈ సాయంకాలం జాగ్రత్త అంటే, మనకి బదులుగా మీరు ఎక్కడ చూసినా ఆయన్ని పశువుల పక్కన చూస్తే గుర్తుపెట్టుకోండి, మన కోసం పెరుగుతున్న ఒక గొర్రె పిల్ల. చాలామంది చిన్నప్పటి నుంచి కొన్ని కోడి పిల్లలు పెంచుకుంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే ఆ కోడి పిల్లలు పెంచుకుంటారు చూసారా? కలర్స్ ఉన్న కోడి పిల్లలు ఉంటాయి, 2 రూపాయలకి 5 రూపాయలకి అమ్ముతారు. ఎందుకు పెంచుకుని అడిగితే దేన్ని పెంచుకుంటారు తెలుసా? తర్వాత ఎండ్ ఏమవుతుంది చెప్పండి? టక్ కట్ చేసి బాగా తింటారు. చివరికి అది చచ్చిపోద్ది, లేకపోతే వీళ్ళు కట్ చేసుకొని తినేస్తారు. అలా ఈయన పెరుగుతున్నాడు. ఈయన శరీరంలో దేనికి పెరుగుతున్నాడంటే కేవలం బలికి మాత్రమే, కేవలము నీకు బదులుగా చనిపోవడానికి మాత్రమే. మీకు చెప్పనా, ఈయన భూమి మీదకి స్వస్థతలు చేయడానికి రాలే. అవి పార్ట్ ఆఫ్ లైఫ్. నీ పైన ప్రేమది, నీ పైన కరుణది. అందరినీ స్వస్థపరుచుకుని వెళ్తున్నప్పుడు ఆయన ప్రజల కోసం ఎంత ప్రేమ చూపిస్తున్నాడని చెప్పడానికి అల్టిమేట్ ఏదంటే, ప్రతిసారి ఆయన ఒక విషయం కోట్ చేశాడు. ఏంటంటే, ఇదిగో మనిషి కుమారుడు పైకెత్తబడినప్పుడు అని కోట్ చేస్తాడు ప్రతిసారి. ఆయన చెప్పే ప్రతి మాటలు కూడా ఒకే విషయం ఏంటంటే, ఇదిగో నేను సిలువకు ఎత్తబడుతున్నాను, సిలువకు వెళ్ళబోతున్నాను, నేను మరణించబోతున్నాను. ఆ బాలను చూస్తున్న ప్రతిసారి కూడా ఎవరికి అర్థం కాలే, అందరూ పండగ చేసుకుంటూ భుజాలు కొట్టారు. యాక్చువల్గా మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది, అక్కడ నించొని ఏడుస్తాం అందరం కూడా. ఆ మేంజర్లో కన్నీరే, ఆ పశువుల పాకలో కన్నీరు పెట్టుకుంటాం. ఏం కన్నీరు పెట్టుకుంటాం అంటే, అరే ఏం ఆలోచించావు దేవా నా గురించి, నా కోసం చనిపోవాలా, అంత అవసరం ఉందా, నేను ఎప్పుడు సరిగా లేను, అలాంటి నా గురించి చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నావా? చూడండి, ఈ సాయంకాలం ఈ విషయంతో నేను ముందుకు తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. రాజరికంలో ఉంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట ఈ మధ్యకాలంలో వాడుతున్నాను అంటే, ఒకవేళ 10 రాజ్యాలకు ఒక రాజు అయితే వానికి ఎన్ని కిరీటాలు ఉంటాయి చెప్పండి? 10 కిరీటాలు. మరి నీ దేవుడికి ఎన్ని కిరీటాలు ఉంటాయి చెప్పు? ఎన్ని వస్త్రాల పైన వేసుకుంటాడు చెప్పు? మీకు తెలుసా, రిక్తునిగా, దాసునిగా నీ కాళ్ళు కడిగే స్టేజ్ వరకు వచ్చేసాడట. అర్థమవుతున్నారు? హల్లెలూయా! అర్థమవుతుందా? ఈ సాయంకాలం ఫ్యామిలీస్ గురించి మాట్లాడబోతున్నాను. దేవుడు నాకు ఆ విషయాలు మాట్లాడమన్నాడు. ఈ సాయంకాలం ఫ్యామిలీస్ గురించి దేవుడు మాట్లాడమన్నాడు. ఇక్కడున్నవాడు వస్త్రాలు భయంకరంగా వేసుకొని
తినక మించిన వస్త్రాలు ఇంకెవ్వరూ వేసుకోలేరు, అంత గొప్ప వస్త్రాలు. పైన కిరీటాల విషయానికి వచ్చినప్పటికి ఈయనంత గొప్పగా ఎవరు లేవు. బైబిల్ చెప్తుంది ఈ కిరీటాలన్నీ కూడా పక్కన పెట్టేసి, వస్త్రాలన్నీ తీసేసి దీన వస్త్ర, బైబిల్ చెప్తుంది ఆయనట నడుంకి ఒక టవల్ కట్టుకున్నాడంటమ్మా, టవల్ కట్టుకున్నాడంట. ఊహించుకోండి ఒకసారి, నీ దేవుడు ఒక టవల్ కట్టుకోవడం. ఈ సాయంకాలం అడుగుతున్నాను ఇక్కడ అందరినీ కూడా, నీ కుటుంబం కొరకు, మా వినర్ జాతగా, నీ కుటుంబం కొరకు నీ స్థాయిని విడిచిపెట్టి కిందకు రాగలవా? నీ కుటుంబం కొరకు గర్వంతో మాట్లాడకుండా బలహీనుడైపోయి అధికమైన ప్రేమ చూపించగలవా? నా లెవెల్ కాదండి ఈమె, నా లెవెల్ కాదు ఈయన, నాకొద్దు, అనవసరంగా పెళ్లి చేసేసారు, ఎప్పుడు తాగుపోతే, ఎప్పుడు తిరిగిపోతే, ఇలాంటోడే. అమ్మో మాట్లాడడం ప్రారంభిస్తే ఇలా మాట్లాడేవారు లేరు, నా గుండె కరుక్కుపోతుంది, బాధతో నిండిపోతున్నాను. నేను చెప్పనా, ఈ ఓనర్ చూపించాను చూసారా, ఈ ఓనర్ ఈ కంపెనీలో అధికారం కలిగిన వాడు, కానీ అధికారంతో మెట్లు దిగుతాడా, ఆ మెట్లు ఎక్కి అక్కడే ఉండిపోతాడా? నీకు చెప్పనా, ఈ అధికారి, మన అధికారి మెట్లు దిగుతూ కిందకు వచ్చి మనం సోలిపోయి కింద పడిపోయి ఉంటే ఎత్తుకొని మెట్లు అన్నీ ఎక్కుతున్నాడు. ఈ సాయంకాలం అడుగుతున్న ఒక మాట, నీ కుటుంబంలో నీ చుట్టూ వాళ్ళు చేస్తున్న పని నీకు నచ్చలేదేమో, నీకు అనుకూలంగా లేదేమో, వారి మాట అనుకూలంగా లేదేమో, ప్రతికూలంగా ఉందేమో, వారిని ఎదుర్కొంటే ఏమైపోతుందని భయపడిపోతున్నావేమో, మనం ఎందుకురా మాట్లాడడం, అనవసరంగా మాట్లాడుకుని నిశ్శబ్దం అయిపోదాం అనుకుంటున్నావేమో. నేను చెప్పనా, ఇక్కడ కూర్చున్నా, నువ్వు మెట్లు దిగి అలా కిందకు వచ్చి పర్వాలేదు, ఇంకొక దెబ్బ, పర్వాలేదు, ఇంకొక దెబ్బ, ఒక్క మాట మాట్లాడకుండా అన్ని మెట్లు కిందకి సాయంకాలం దిగగలవా? ఈ సాయంకాలం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు చెప్పాడు, సంఘం దిగ్గలదు లేదో ఒకసారి కనుక్కో, సంఘం దిగ్గలదు లేదో ఒకసారి కనుక్కో. నేను చెప్పినేమో దేవ వారి దగ్గరలో లేదో, నేను ఆల్రెడీ దిగిపోయాను. నువ్వు చూడా, ఈ సాయంకాలం ఒక్కొక్క మెట్టిగా క్షమిస్తూ దగ్గర తీసుకోవడానికి దిగ్గలమా? ఈయనకున్న ప్రతి వస్త్రాన్ని విడిచిపెట్టి దాసుని వస్త్రం వేసుకొని ప్రపంచం తనదట, రే పాపి, తిండిపోతూ తిరిగిపోతూ, ఎవరిని అంటున్నావురా నువ్వు? ఓనర్ని అంటున్నావు. ఓనర్ నిశ్శబ్దం ఉండిపోయాట, ఓనర్ ఏ మాట అంటలేదంట. అలా నువ్వు నిశ్శబ్దం ఉండిపోగలవా? నీకు బాణం వేస్తే ఆ బాణం నీ వైపు అని తెలిసినప్పటికి కూడా, ఆ బాణం తగులుతాను తెలిసినప్పుడు కూడా నువ్వు దీనంగా మాట్లాడగలవా? బైబిల్ చెప్తుంది మన ప్రేమ దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? క్రియల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఒక వ్యక్తిలో పాజిటివ్ చూస్తే టక్కర్ లాగేస్తాం, ఎక్కడెక్కించుకుంటాం అంటే మన భుజాల మీద, ఇటొక కాలు పెట్టి బాబు, ఇటొక కాలు పెట్టి బాబు, మొత్తం ఊరంతా తీసుకెళ్ళిపోతాను. నెగిటివ్ చూస్తే ఎవరిని కాలు పెట్టమన్నారు అని మనమే తిరిగి అడుగుతాం. మీకు చెప్పిన ప్రేమను వారి క్రియల మీద ఆధారపడి తీసుకోకూడదు, దాని మీద చూపించకూడదు. బైబిల్ చెప్తుంది ఆయన ప్రేమించాడు గనుక ఆయన ప్రేమ బట్టి మనల్ని ప్రేమించమని కోరుతున్నాడు. ఈరోజు నేను చూస్తున్నాను, పైన సింహాసనం మీద దిగుతున్న దేవుడు ఒంటరిగా కిందకి దిగిపోతున్నాడు. ఆయన చూస్తున్న అందరూ వైపు ఎవరన్నా దిగుతారు నా వైపు. చూస్తే చుట్టూ సింహాసనం ఉన్నాయి, అందరూ బాగానే కూర్చున్నాం, కంఫర్ట్ జోన్ ఉన్నాం, మళ్ళీ ఎవడు కదపలేని పొజిషన్ ఉన్నాం. అక్కడి నుంచి సాయంకాలం దిగగలవా? ఆర్ యు రెడీ? నీ భార్య నువ్వు క్షమించగలవా? నీ భర్త నువ్వు క్షమించగలవా? నీ కుటుంబాన్ని క్షమించగలవా? నీకు మాట చెప్పనా, నేను దేవుడు తరచుగా ఇలా కలుపుతూ తీసుకెళ్తుంటే నీకు తెలియకుండానే మనందరూ ఒక కుటుంబం. ఒకవేళ ఈ కుటుంబంలో నువ్వెవరిని క్షమించాల్సిన పరిస్థితి వస్తే క్షమించగలవా? నీ మనసునడ తీసుకొని, పోన్లేదేవా పర్లేదు, నన్ను అర్థం చేసుకోకపోయినా పర్లేదు, క్షమించగలవా? ఈ సాయంకాలం ఇంకొక క్యారెక్టర్ని మీ ముందు తీసుకురాబోతున్నాను. ఈ క్యారెక్టర్ చూడండి ఎంత బలమైన రోల్ ప్లే చేసిందా.
ఏం నిలబడిందంటే ఇంకా జస్ట్ అలా అలా చిన్న టాక్ అయిందట, టక్ మెట్లు దిగిపోయింది అంతే. హై దిగిపోతున్నావు, కోల్పోతావు, పర్లేదు చెప్తాను వినండి జాగ్రత్తగా. ఈమె ఎవరంటే మరియా. లూకా సువార్తలో 1వ అధ్యాయం చూద్దాం త్వరగా. ఈ మాటలు చూసి నేను ముగిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి ఎవరైనా చదవండి ఒకసారి. 6వ నెలలో చెప్పండి ప్రదానం చేయబడిందని. యూజువల్గా ప్రదానంలో ఏం జరుగుతుంది చెప్పండి కొన్ని విషయాలు. ఎవరు ప్రధానంకి వెళ్ళలేదా? డైరెక్ట్ పెళ్ళికి వెళ్ళిపోయారు మీరు. ప్రధానంలో ఏం జరుగుతుంది చెప్పండి అమ్మా. ఉంగరాలు మార్చుకుంటారు. ఎంతమంది నిజం చెప్పింది, ఎంతమంది పెళ్ళి అయింది ఇక్కడ? డైరెక్ట్గా పెళ్ళి అయిపోయింది, ప్రధానం అయింది మీకేమైనా? ఓకే చెప్పండి. ప్రధానం జరిగినప్పుడు ఏమేమి జరుగుతుంది చెప్పండి. ఉంగరం మార్చుకుంటారు. ఇంకోటి అప్పటికే ఫోటోలు చెప్పండి, ఫొటోస్ ఎక్స్చేంజ్ అయిపోతుంది. ప్రధానం చేయబడిన తర్వాత ఇంకా పురుషుడు స్త్రీ ఎలా ఉంటుందంటే ఈమె నాకే సొంతం, ఈయన నాకే సొంతం. ఈ ఫోటోలు చూసినప్పుడు చెప్పండి ఎలా చూస్తారు? ఏంటో చెప్పండి. జూము. కళ్ళు ఎలా ఉన్నాయి, పళ్ళు అయ్యో పళ్ళు ఏంటి ఎలా ఉన్నాయి, పొల్లే ఎంతో నిండిపోయింది. ఈ మరియా ప్రదానం చేయబడింది, భర్తను బాగా ఊహించేసుకుంటుంది. అక్కడ అటువైపు చెప్పండి పురుషుడు. ఎంతకాలం ఎదురు చూసిన ఆమె ఎక్కడో ఉందనుకున్నాను, ఏ కొండలు దాటాలో ఏ సముద్రం దాటాలనుకున్నాను, ఎక్కడో లేదు, మా ఊరిలో ఉంది. నేను ఆ కళ్ళు చూడలేకపోయి దేవానికి వందనాలు, పోన్లే ఆఖరికి నాకు చూపించావు, నీ చిత్తం గొప్పదని చెప్పి మొత్తానికి ఇద్దరు అంగీకరించి ఉంగరాలు మార్చుకున్నారు. అంతా అయిపోయింది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఉంగరాలు గుర్తుపెట్టుకోండి, పడుకున్నప్పుడు చీకటి పెడతారు, అప్పుడు ఉంగరం ఉంటుంది చెప్పండి అమ్మా. ఉంగరం నలిగిపోద్ది. ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో సంతోషమైన ఆలోచనలు లోపల నిండిపోయి ఉన్నాయి. ఉదయం లెగ్గానే వాట్సాప్లో చెప్పండి ఏముంటుంది, జిఎం అంటే గుడ్ మార్నింగ్. అజయ్ షార్ట్ కట్ పెడుతుంటాడు. ఈ మధ్య ఎవరో టీవై పెట్టారు. ఈ టీవై ఏంటో అర్థం కాలేదు, చాలాసేపు ఆలోచించాను. థ్యాంక్ యూ, ఇంత షార్ట్ కట్ చేసేసారా? టీవై ఎన్నో ఆలోచనతో వీరు నిండిపోయారు, ఎన్నో తలంపులతో నిండిపోయారు. మనసంతా ఏం నిండిపోయిందంటే అమ్మ నాయన పెళ్ళి అయిపోతుంది, ఎన్నో ఆశలు, ఎన్నో ఆలోచనలతో తర్వాత జీవితం గురించి ఆలోచిస్తూ వీరిద్దరూ నిండిపోయారు. జాగ్రత్తనండి. ఇలాంటి ఒక సమయంలో తర్వాత చూడండి, మీకు అర్థమవుతుంది ఏమవుతుందో. చూడండి అమ్మా. దేవుని దగ్గరికి దేవుని ద్వారా ఒక దూతను చూడండి 20 చూడండి. ఆ దూత చెప్పండి లోపలికి వచ్చాను చెప్పండి, దగ్గర చెప్పండి లోపలికి వచ్చాను. చూడండి ఈ కన్యక దగ్గరికట ఒక దూత పంపబడింది. దూత పంపబడగానే ఈమె ఎక్కడో లోపల ఉందట. లోపలని చెప్పండి, అంటే బయట లేదు, లోపల గదిలో ఎక్కడ ఉంది. నువ్వు లోపల ఎక్కడ ఉన్నందుకు దేవుడు నిన్ను మర్చిపోడు. నువ్వు లోపల ఎక్కడ ఉన్నందుకు దేవుడు నిన్ను వదిలేయడు. నువ్వు ఎన్నో ఉద్యోగుల గురించి, ఎన్నో ఉద్యోగ అవకాశం గురించి చూసావేమో, నువ్వు వీక్ నువ్వు లోపల ఉన్నందుకు నువ్వు పనికిరావు అనుకోక దేవుడు ఎవరిని కదపాలి, ఎక్కడ కదపాలి, ఎలా కదపాలో అని ఎరుగును వాడు నువ్వు కంగారు పడక. ఈమె లోపల ఉందట. లోపల దేవుడి మీద ఆధారపడుతున్నామే. సడన్గా చూస్తే దేవదూత ప్రత్యక్షమైపోయింది. అమ్మ మనకేం ప్రత్యక్షం అవుతుంది చెప్పండి? దేవదూత కాదు, ఏం చెప్పండి, దయ్యాలు. నేను మా నాన్నమ్మ బ్రతుకున్నప్పుడు ఆమెతో ఎక్కువ నేను మాట్లాడేవాడు. ఆ సమయంలో మా నాన్నమ్మ గారు ఒక మాట ఒకరోజు చెప్పారు. ఆ ముందు రూమ్లో చకచకచకని పట్టి వెళ్ళిపోయారా. నేను ఇంకా ఎడం చెవు నుంచి వింటుంటే ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ కుడి చెవి నుంచి వెళ్ళిపోయిందిరా, నాకు భయం వేసేస్తుంది అని చెప్పి మా నాన్నమ్మగారు. మీకు ఎవరికైనా పట్టెల చెవుని వినిపించిందా? ఈ మధ్య అజయ్ ఇంకా విజయ్
పాపం ఇద్దరు కూడా బయట ఎక్కడో బ్యానర్స్ కట్టడానికి వెళ్ళారు. ఈ అజయ్ విజయ్ కాంబినేషన్లో చాలా అందంగా ఒక ఆమె వస్త్రాలు వేసుకొని తలకాయ లేకుండా ఉందట. ఇలా ఎన్నో నేను చెప్తాను వినండి. ఈ స్టోరీస్ అన్నీ అబద్ధం కాదు. తెల్ల చీర మీద రావడం అబద్ధం కాదు, మల్లెపూలు పెట్టుకొని రావడం అబద్ధం కాదు, ఇప్పుడే సడన్గా మన మధ్య నుంచి వెళ్ళిపోవడం కూడా అబద్ధం కాదు. ఇవన్నీ వాస్తవాలే. సడన్గా రాత్రిపూట ఇది అబద్ధం కాదు, ఇది రైటే. గుర్తుపెట్టుకో, ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ లేకుండా లేవు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, శానా దయ్యాలు సైతం యేసు ప్రభు పాదాల ముందు అలా వణిగిపోయిందంతే. ఇవన్నీ ఉన్నాయి, లేకుండా లేదు. అపవాది తాలూకు పనేదులు ఉంటే నేను భయపడ్డా. ఇంకో మాట చెప్తానండి, ఈ దయ్యం పట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒక పేరు చెప్తారు. నా పేరు లక్ష్మి, మొన్నే మా ఆయన చంపేశాడు, అందుకే నేను వచ్చాను. ఇవి అబద్ధాలు, అవి అపవిత్రాత్మలు. అవి కేవలం అబద్ధం చెప్తే తప్ప నిజం చెప్పవు. యాక్చువల్గా ఏ మనిషి కూడా దయ్యంగా మారే అవకాశం లేదు, కంగారు పడద్దు. ఈ మధ్యకాలంలో నా స్నేహితుడు, నా బంధు ఒక ఆయన చనిపోయాడు, పేరు రాజు. ఈయన చనిపోయిన తర్వాత ప్రాబ్లం నా చుట్టూ చాలామంది అనుకుంటారు ఏమంటే, ఈ రాత్రికి వస్తాడేమో రాజన్న. ఎలా వస్తాడో అలా రాడు. కానీ గుర్తుపెట్టుకోండి, వాడు రూపాన్ని ధరించుకొని, వాడు వేషం వేసుకొని నిన్ను భయపడడానికి పడిపోయిన దేవదూతలు వస్తాయి అంతే. నేను చెప్పనా, వీటన్నిటిపైన కూడా దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. చెప్పకూడదు ఒకసారి, వీటన్నిటిపైన దేవుడు అధికారం ఇచ్చాడు. నేను కొన్నిసార్లు చాలా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు నేను రాత్రిపూట నేను ఈ చనిపోయిన రాజు ఇద్దరం కూడా అలా బయటకు వెళ్ళినప్పుడు వాడు కొన్ని దయ్యాల స్టోరీలు చెప్పేవాడు. ఫోన్లో వినేవాడిని. ఆ తర్వాత చూడు ఆ చెట్టు మీద ఉందని చెప్పేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఈరోజు కొన్నిసార్లు నేను బయటికి అంటాను, ఏ దయ్యం కనిపించినా బాగున్నాను. ఎందుకు? దేనికి భయం? ఏమీ భయపడాల్సిన పనిలే. మీకు చెప్పను ఒక మాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే, నువ్వు నడుచుకొని మెట్టు మీద వెళ్ళిపోతున్నావు, దయచేసి భయపడదు కానీ కంగారు పడ. మెట్టు మీద కానీ మళ్ళీ ఏం కంగారు లేదు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఎప్పుడైనా దయ్యం భయం అనిపిస్తే మీరెంత భయపడుతున్నారో అంతకన్నా డబ్బులు ఆ దయ్యం భయపడుతుందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నువ్వు సీఎం కొడుకు కాదు, పిఎం కొడుకు కాదు, నువ్వు దేవుని కొడుకు కుమార్తె గనక అస్సలు భయపడాల్సిన పనిలే. లోపల ఆ ఫీలింగ్ వచ్చేస్తున్న భయంతో నువ్వు లోపల దాచేసుకో. నాకు తెలిసి ఆడు కూడా అక్కడ భయపడుతున్నాడు. నీ చెప్పిన దయ్యానికి అధికారం ఇవ్వబడలే, నేనేం చేయడానికి అధికారం ఇవ్వబడలే, నేను ఏం కూడా ముట్టలేడు వాడు. కేవలం భయపెట్టగలడు. నువ్వు ఏ చోట భయపడతావో చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాత్రూమ్ వెళ్ళడానికి భయపడుతున్నారు అనుకోండి, వాడు వాడుకుంటాడు బాత్రూమ్ని. సడన్గా బాత్రూమ్ డోరు మీరు వేసిన ఫ్యాన్కి ఊగుతుంది. యాక్చువల్గా వాడు అలాగ మీకు ఆలోచన ఇస్తాడు. మీరు ఏ ప్రాంతంలో భయపడతారో ఆ ప్రాంతంలో భయపడతాడు. మీరు ఏ చోట భయపడతారో ఆ చోట ఏ వ్యక్తి వల్ల భయపడతారో ఆ వ్యక్తి వల్ల భయపడతాడు. వాడి పని భయపెట్టడం, మీ పని భయపడకుండా దేవుని వైపు చూడడము. హల్లెలూయా. ఈమెకు మాత్రం దయ్యం ప్రత్యక్షం అవ్వలేదు, ఈమెకు దేవుని దూత ప్రత్యక్షమైంది. ఆ దూత చెప్తుందట, అమ్మా దయాప్రాప్తురాలు, నీకు శుభము, నీకు దేవుడు గర్భాన్ని ఇవ్వబోతున్నాడు, నువ్వు కుమారుని కనబోతున్నావు, ఆయనకి ఇమ్మానుయేలు. చూద్దాం ఒకసారి ఆ మాటలను చదువుతాను చూడండి. 1వ అధ్యాయం 28వ వచనం నుంచి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయా ప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడైనాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభోచన ఏంటో అని ఆలోచించుచుండగా దూత మరియా అని ఆలోచించండి. భయపడద్దు అన్న పదం ఎన్నిసార్లు తెలిసి రాయబడింది? మనకు మొత్తం 365 రోజులుంటే భయపడద్దన్న పదం మాత్రం 366 సార్లు రాయబడింది. అంటే నువ్వు భయపడే రోజుల కన్నా భయపడద్దని చెప్పే సంఖ్య ఎక్కువ. దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడు చూడండి మానవ జాతి గురించి. నువ్వు అస్సలు భయపడాల్సిన పలాతలో చూడండి. భయపడదని చెప్పిన తర్వాత ఈ మాట చెప్తున్నాడు, దేవుని వలన నీవు కృప పొందితివి. చప్పుడు కొట్టిన ఒకసారి, దేవుని వలన నువ్వు కృప పొందితివి. మీకు తెలుసా, మనందరికి కూడా దేవుడు విస్తారమైన కృప ఇచ్చాడు. ఆమేన్. దేవుని లేఖనాలు చెప్తున్నాయి, మరొక ఎలా అయితే కృప ఇవ్వబడిందో మనకు కూడా కృప ఇవ్వబడింది. కృప అన్న పదం వాడగానే అర్హత లేని వానికి అర్హత ఇవ్వడం. అంటే ఫెయిల్ అయిపోయినోడికి చెప్పడం, రా నీకు పాస్ మార్కులు ఇవ్వబోతున్నాను, పాస్ అయితే ఏమైతే రాబోతున్నాయి అవన్నీ కూడా రాష్ట్రం నుంచి నీకు ఇవ్వబోతున్నాను.
ఈ సాయంకాలం దేవుడు మాట్లాడి చెప్తున్నాడు, నీ కృప ఇవ్వబడింది, నువ్వు కంగారు పడక త్వరపడి రా. తర్వాత చూద్దాం. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఇండుని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగూ జరుగునని దూత అనగా, దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం మందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. చెప్పడం కొట్టండి ఒకసారి. చూడండి, చూడండి, విషయం జాగ్రత్తగా గమనించండి, చెప్తాను. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్తాను. దేవత వచ్చింది, లోపలికి వచ్చింది, పలకరించింది, శుభాలు చెప్పింది, ధైర్యం చెప్పింది. అతను చెప్పింది ఇప్పుడు సడన్గా, అమ్మ గర్భం నువ్వు ధరించిపోతున్నావు. ఏమంటది, ఎలా జరగబోతుంది, నేను పురుషుని ఎరగని దాన్ని కదా, ఎలా అవబోతుంది. అప్పుడు ఆ దూత చెప్తుంది, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరించబోతున్నావు. చూడండి, ఇవన్నీ కూడా మాటలు వినడానికి చాలా బాగున్నాయి. కానీ వెంటనే ఆమె అవునని చెప్పి కింద చూస్తే, అమ్మ ఏం కనిపిస్తుంది చెప్పండి, ఏం కనిపిస్తుందమ్మా? రింగ్. మీ చూడండి, ఒక మాట చెప్తాను. ఆ మనసులో ఎన్ని ఆలోచనలు పరిగెట్టాల్సినాయి అంటే, ఇది ఒక పేపర్, దీన్ని మనం దాసేయగలం చెప్పండి? దాసేయగలం. ఎవరికి కనిపించిందా? పొట్ట ఎవరిని దాయగలరా? పొట్ట ఎవరిని దాయగలరా? ఎవరు దాయలేరు. చూడండి, చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు గర్భవతి అవుతావు అని చెప్పినప్పుడు నీ పొట్ట పెరగబోతుందమ్మా. అందరూ చూస్తారు, నీకు పర్వాలేదా? నేను అందరూ తక్కువగా మాట్లాడతారు, పర్వాలేదా? నేను తగ్గించి మాట్లాడతారు, పర్వాలేదా? నువ్వు అయినా మెట్లు దిగడానికి ఇష్టపడుతున్నావా? నీ భర్త నిన్ను వద్దనుకుంటాడు, రింగ్ ఇచ్చేసా తీసుకెళ్ళిపోతాను చెప్పి బలవంతం లాక్కెళ్ళిపోతాడు, పర్వాలేదా నీకు? మీకు తెలుసు ఆమె తర్వాత ఏముంటుందో, ఈ మాట అంటది, ఇదిగో దాసురాలి, ప్రభు దాసులు నేను ఎదుటున్నాను, ప్రభు చిత్తము నా పట్ల జరుగునుగాక. ఆమెకు తెలుసు ఆమె కుటుంబానికి ఏం చెప్పాల్సి వస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఈ విధంగా అనుకుందాం, ఒక ఆయన 3 నెలల తర్వాత మరి ఇంటి ముందుకు వచ్చాడు. మరి 3 నెలల వరకు ఎక్కడుందంటే ఎలిజబెత్ దగ్గర ఉంది, కొండ ప్రాంతంలో. ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా ఉండిపోయింది, దాక్కుండిపోయింది. తర్వాత 3 నెలలు స్టార్ట్ అయిన తర్వాత ఇంటికి ఏ ఊరికైతే రావాలో ఆ ఊరికి వచ్చేసింది. ఇప్పుడు ఒక ఆయన చూసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఈయన పొట్ట కాస్త పెరిగి ఉండడం చూశాడు ఈయన బంధువు. ఇదేంటి మరీ పొట్ట పెరిగింది, ఓకేలే బిర్యానీ చెప్పండి ఎక్కువ తినేసిందేమో, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు బాగా బిర్యానీ వండుతారు కదా, బాగా తినేసిందేమో అనుకొని వెళ్ళిపోయాడు ఆయన. 4 నెలలు వచ్చాడు ఆయన, చూస్తే పొట్ట ఏమైంది, ఇంకా ఇంకొంచెం పెరుగు. ఇదేంటి మరియా పొట్ట ఇంకొంచెం పెరుగుతుంది, మరియా ఏమైంది, మరియా పొట్ట పెరుగుతుంది నీకు? ఏం లేదు సార్ అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు 2 నెలల తర్వాత 6 నెలలు వచ్చాడు, చూస్తే ఇంకా పెద్దగా పెరిగిపోయింది ఇప్పుడు పొట్ట. మరి ఏంటి, క్యాన్సర్ అని వచ్చిందా? మరి నీకు ఆరోగ్యమైన పాడవుతుందా? లేదండి, మీకు ఒక నిజం చెప్పాలి. 6 నెలల కిందట ఒక దూత వచ్చి ఈ విధంగా చెప్పింది, సార్ దేవుడు నా గర్భాన్ని ఇస్తా అని చెప్పాడు, ఒక కుమారుడు నేను కంటా అని చెప్పాడు, ఒక పురుషుడు ప్రమేయం లేకుండా దేవుడు ఇవ్వబోతున్నాడని చెప్పాడు సార్. చూస్తే నిజంగా దేవుడు ఇచ్చాడు, ఈ కడుపులో ఉంది దేవుని కుమారుడు సార్ అని చెప్పింది. మీరు ఒక మాట చెప్పండి, ఆ వ్యక్తి నమ్ముతాడా నమ్మడా? అమ్మా నమ్ముతాడా నమ్మడా? నమ్మకూడదు అని తెలిసినప్పటికీ కూడా చూడండి అంగీకరించేదే. నీ చుట్టూ జనాలు నమ్ముతున్నందుకు నువ్వు వేసే నమ్మట్లే. నువ్వు చుట్టూ జనాలు నిన్ను ప్రోత్సహించి బలంగా నమ్ముతున్నావు కనుక చెప్పినందుకు నమ్మట్లేను. నీకు చెప్పనా, ఈ ఇండియాలో ఎవరు నమ్మకపోయినా సత్యము ఇది కనుక ఇదే మనం నమ్మాలి. చెప్పబట్టిన ఒకసారి ఈయన దేవుడు అంతే. ఎవరో నమ్మలేందుకు, ఎవరో తక్కువైపోయినందుకు, ఎవరికో తక్కువైనందుకు. కొంతమంది అంటారు యేసుప్రభు ఇండియాలో కూడా వచ్చాడని, హిమాలయాలో కొన్ని రోజులు ఉన్నాడని. కొంతమంది అంటారు ముస్లిం మా గ్రంథాలు కూడా రాయబడింది ఏమంటే యేసుప్రభు ముందు ఆయన పుట్టుక తర్వాత కొన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ అంతా కూడా మా దాంట్లో రాయబడింది. మీకు తెలుసా, మొదటి సూచక్రియ ప్రారంభమైంది కేవలము
బైబిల్ చెప్తుంది ఆయన మొదటి సూచక్రియ అని చెప్పేసి ఆ పెండ్లు రాయబడింది. దానికి ముందు ఏది చేయలేదు. ఆయన నిశ్శబ్దంగా వాళ్ళ నాన్నకి అమ్మకి సాయం చేశాడు. కార్పెంటర్గా వారి కింద ఉండిపోయాడు. ఈ సాయంకాలం ఈ లోకం ఎన్నో కథలు చెప్తుంది. కథలు చూడొద్దు, బయట విషయాలు వినొద్దు, కానీ దేవుని లేఖనాలు మాత్రం చూడాలా. ఇదే సత్యం అంతే. వేరొక దాన్ని తీసుకోవద్దు. కొంతమంది హిమాలయాల్లో ఏసేని చూసామని చెప్తారు. నువ్వు ఎక్కడని చూసుకో, మేము మాత్రం ఆయన వాక్యమై దేవుడు, వాక్యంలో మాత్రం మేము చూస్తాము. హల్లెలూయా. చూడండి, ఈమె ఒక్కొక్క మెట్టి ఎలా దిక్కుని వస్తుందో. వాళ్ళ అమ్మకి ఇప్పుడు ఏం చెప్పాలో ఒక మాట అడుగుతాను చెప్పండి. ఇప్పుడు యూజువల్గా మీకు పెళ్లి చూపులు చూడాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీరు అమ్మనొస్తారు, మీకు 25 సంవత్సరాలు. ఎవరికి అప్రోచ్ అవుతారో చెప్పండి. నేను ఒకవేళ పాస్టర్ గారు మీకు పెళ్లి సంబంధం చూద్దాం అనుకున్నాను, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? మిమ్మల్ని మీ అమ్మగారినా? చెప్పండి అండి. ఇక్కడ చూడండి, దేవుడు దేవదూతను పంపించినప్పుడు మరియ వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించట్లే, డైరెక్ట్ మరియ దగ్గర పంపిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు నీ తల్లి నీ కోసం నిర్ణయం తీసుకొని కోరట్లే, నువ్వు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాడు. నువ్వు మెట్లు దిగాలని కోరుతున్నాడు. ఎవరికి అప్పగించట్లే పని, బాధ్యతను నీకు అప్పగిస్తున్నాడు. చెప్తున్నాడు, నువ్వు నిలబడతావా నా గురించి? నువ్వు స్టాండ్ తీసుకుంటావా? నువ్వు నిలబడడానికి ఇష్టపడుతున్నావా? నేను చిన్నోడిని, నేను పనికిరాను, నేను తక్కువ అని అనుకుని లేస్తావా? లేకపోతే లేదు దేవుని కోసం నిలబడతా అని చెప్తావా? చూడండి, పొట్ట పెరిగిపోతుంది ఒకవైపు, అందరూ చూస్తున్నారు, అయినప్పటికీ నిశ్శబ్దం ఉండిపోయింది. జాగ్రత్తనండి. ఈ విషయం ఎప్పుడు చెప్పిందో తెలీదు, యోసేపుకి చెప్పేసింది. అయ్యా, దేవుడు పరిశుద్ధాత్మలు గర్భవతి అవుతామని చెప్పాడు. ఇదిగో పొట్ట పెరుగుతున్న రోజుకి చూస్తున్నావు కదా. తిట్టేశాడు. ఎలా తిట్టాడో తిట్టేశాడు. రహస్యంగా ఎవరికి తెలియకుండా ఇంటికి వెళ్ళి ఒక రాత్రి ఆలోచిస్తున్నాడట, వదిలేద్దాం, పెళ్ళి క్యాన్సర్, ఉంగరం తీసుకుని వెనక్కి వచ్చేద్దాం, ఇంక ఇక్కడితో చాలక జీవితం అని చెప్పేసి తప్పు చేసింది మరి అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతున్నాడు. ఆ సమయంలో చూడండి, మరియా ఇంట్లో ఎంత ఇబ్బంది పడి ఉంటుందా. నేను చెప్పను, నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్న ఒక విషయంలో నాకు తెలియదు. నీ రిలేషన్షిప్స్లో కొన్ని మనం బయటికి చెప్పలేకపోవచ్చు, కొన్ని వివరించలేకపోవచ్చు. నేను చెప్పనా, నువ్వు నిశ్శబ్దంగా ఉండు, దేవుని మీద ఆధారపడు. యోసేపుని తిప్పినట్లుగా దేవుడు తిప్పుకొని వస్తాడు. ప్రతిదీ కూడా నీ దేవుడు ప్రతిదీ మారుస్తాడు. మనం కొన్ని వాటిని పడగొట్టేస్తాం, చెడగొట్టేస్తాం. మనం దూరిదంటే ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని కదిపేస్తాం. సంగమ దేవుడు కోరుతుంది మనల్ని కదపొద్దని చెప్తున్నాడు. ఆ విషయాన్ని దేవునికి అప్పగించమని చెప్తున్నాడు. మరియ ప్యూర్గా దేవునికి అప్పగించేస్తాను. మెట్లు దిగుతూ చెప్పింది, అయ్యా నాకేం అర్థం కావట్లే, నీకు అప్పగించేశాను. చూస్తే యోసేపు పడుకోబోతున్నాడు, పడుకున్నాడట. ఆ రాత్రి దేవుడు యోసేపు ప్రత్యక్షం చెప్తాడు ఈ విధంగా, యోసేపు, మరియ ఏ పురుషుని వల్ల కూడా గర్భం ధరించలే, జీవం కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది ఆమె. ఇదిగో ఆమె నువ్వు చేర్చుకో. బైబిల్ చెప్తుంది, ఆయన లేచి, అది రాత్రి పగలు తెలియదు కానీ ఆయన లేచి వెంటనే వెళ్ళి ఆమెను చేర్చుకొని అని చెప్పి ఉంటుంది బైబిల్. చెప్పకొట్టండి, ఆమెను చేర్చుకున్నాడు. అయితే ఇంత భయంకరంగా తిట్టేసి మాట్లాడేసినాడు. హృదయం లేచాడు, తొందరగా లేచి మరీ ఇంటికి వెళ్ళాడు. డోర్ కొడితే ఏంటి ఇంత తొందరగా ఎవరు కొడుతుందని చెప్పి మరీ తీస్తే వెంటనే యోసేపు నవ్వుతూ, ఇందుకు తిట్టేశాడు కదా, మరి ఇది నవ్వుతున్నాడు, ఈయన తిట్టేశాడు కదా బాగా, లోపల రండి సార్ అని చెప్పి లోపల తీసుకెళ్ళి కూర్చోబెడితే, ఏమనుకో ఒక మాట చెప్తాను, చెప్పండి ఏమనుకోను. నేను రాత్రా ఏ దూత అయితే నీకు ప్రత్యక్షమైందో అదే దూత నా గుండెను కదిపేసింది. రాత్ర నేను ఆలోచనతో కుమిలిపోతున్నాను, ఆలోచనతో సతమతం అయిపోతున్నాను, నిన్ను వదిలేద్దాం అనుకుంటున్నా. ఒకవైపు నాకు చాలా కోపం రగిలిపోతుంది. ఎంత చల్లగా చేసేసాడు దేవుడు తెలుసా. నేను ఫుల్గా ప్రేమతో నిండిపోయి నీ పైన ఇప్పుడు అధికమైన ప్రేమ నాకు పుట్టేస్తుంది నీ పైన. ఎంత బాగా స్వీకరించావమ్మా. నేను వదిలేస్తాను తెలిసి కూడా ఎలా నిలబడ్డావు నువ్వు. అప్పటి నుంచి ఎంత ప్రేమగా వాళ్ళిద్దరు అయిపోయారు చెప్పనా. కోల్పోయింది నీ దేవుడు ఎప్పుడు రెండంతులుగా తిరిగిస్తాడు. మీకు చెప్పనా, సమాజానికి వీరిద్దరూ ఎలా అయ్యారో, ఎలా జనాలు చూసారో తెలుసా. మీకు ఇంకో మాట చెప్తాను, మరికి యోసేపుకి పెళ్ళి అవ్వలేదు తెలుసా. పెళ్ళి అవ్వలే, వీరికి పెళ్ళి జరగలే. ఇంకోటి చెప్పనా, వీరికి ఒక ముద్ర ఉండిపోయింది, తొందరపడ్డారు అని ముద్ర వీరికి ఉండిపోయింది. దీనికి యోసేపు ఎగ్రీ అయిపోయాడు. అవును సార్, కాస్త తొందరపడిపోయారండి.
మరిని చూస్తే తొందర వచ్చేసింది సార్. మరి ఒప్పేసుకున్నాడు దానికి ఎగ్రీ అయిపోయాడు. చూడండి, నేను చెప్తున్నాను కదా, నువ్వు నిలబడి అలాగనే నువ్వు ప్రభు కోసం మెట్లు దిగిపో. దేవుడు నీకోసం ఏం మార్చాలో, ఎవరిని మార్చాలో చెప్తున్నాను. నీకోసం నిందలు మోసేవారిని కూడా దేవుడు పిలుస్తాడు. నువ్వు నిలబడి చూస్తూ కన్నీరు కార్చేస్తావు. ఏం ప్రేమరా ఇది! నా దేవుడు ఒక్కడే ప్రేమిస్తాడు అనుకున్నానే, ఈయన కూడా భలే ప్రేమిస్తున్నాడు రా. ఒక్కొక్కరిని జోడు చేసి ఈరోజు చెప్పనా, ఒంటరిగా విడవబడిన ఆమెకు ఈరోజు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. అదే స్త్రీ గురించి ఎంత ఘనతలోకి దేవుడు తీసుకెళ్ళాడు చూడండి. ఒంటరిగా విడవబడినప్పుడు ఆమె పూర్తిగా నమ్మింది, నువ్వే నా సహాయం దేవా, నీపైన ఆధారపడుతున్నాను. నేనైతే నాకు ఇవ్వబడిన సింహాసనం దిగిపోతున్నాను, నాకు ఇవ్వబడిన పెండు దిగిపోతాను, అన్నీ దిగిపోతున్నాను, పర్లేదు, నువ్వు చూసుకో నా జీవితాన్ని. ఆశ్చర్యం, మొత్తాన్ని దేవుడు మార్చేశాడు. ఈ సాయంకాలం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నువ్వు సిద్ధగున్నావా? మెట్లు దిగుతావా నీ కుటుంబం గురించి? నీకు పరిచయమైన ప్రతి వ్యక్తి, ఈ మాట రాసుకోండి, నీకు పరిచయమైన ప్రతి వ్యక్తి నీ కుటుంబమే. నీకు పరిచయమైన ప్రతి వ్యక్తి నీ కుటుంబమే. ఈ సాయంకాలం దేవుడు చెప్తున్నాడు, వారిని క్షమిస్తావా? వారికి క్షమించి ముందుకెళ్తావా? మీకు చెప్పనా, దేవుని మాట ఒక మాట ఉంటుంది, ఆయన క్షమించట మర్చిపోతాడంట. ఈరోజే మీకు గొడవైందే మీ ఇంట్లో, కేకలు వేసేసి గట్టి అరిచేసి ఇక్కడికి వచ్చారేమో. తిరిగి వెళ్ళి క్షమిస్తావా? పర్లేదులే. మీకు మాట చెప్పనా, మీరు క్షమించిపోతే నీ దినాలు అయిపోతాయి, నీ కాలం అయిపోద్ది. క్షమించలేని ఒక వ్యక్తిగా నీ కాలాన్ని ముగించేస్తావు. నేను చెప్పనా, సంతోషం లేకుండా ఏ ద్వారం నుంచి నువ్వు ప్రవేశించావు ఆ ద్వారం కాకుండా వెనక ద్వారం నుంచి నువ్వు ప్రవేశిస్తున్నావు జీవితంలో. సంతోషం ఉంటుంది ఆ ద్వారంలో, ఇరుకుంటుంది. అరే వదిలేసి, నేను చెప్తున్నాను కదా, ఒక బలహీనమైన సమయంలో ఒక బిర్యానీ వండుకోవాలి మనం. అస్సలు జీవితం బాలేని సమయంలో ఒక పండుగను మనం సెలబ్రేట్ చేసుకోగలగాలి. దానికి కారణం చెప్పాలా, నా దేవుడు దానికి కారణం. యెహోవా యందు ఆనందించు, నీ హృదయ వాంఛలను తీరుస్తుందని చెప్తుంది బైబిల్. నీ పూర్తి మనసంతా ఆయన మీద నిలబెట్టు. ఏమైనా పర్లేదు, ఏం మారిపోతున్నా పర్లేదు చెప్పు, అయ్యా ఎలా అయితే మరియ నీకు లోబడిపోయింది నేను లోబడిపోతాను. నేను చెప్పనా, నీ వైపు అయస్కాంతం అంటుకుంటున్నట్లు అందరినీ దేవుడు తీసుకొస్తాను. ఒకవైపు ఈమె ఇంత కష్టపడి జన్మనిస్తుంటే, మీకు తెలుసా ఎవరు మరియకి యేసు ప్రభు పేగ్ కట్ చేశారు తెలుసా? మా పేగ్ ఎవరు కట్ చేశారు తెలుసా? ఒక పురుషుడు, కార్పెంటర్ కట్ చేశాడు. డాక్టర్ కట్ చేయలే, కార్పెంటర్. చూడే, నువ్వు దేవుని మీద ఆధారపడి ముందుకు అడుగువే, నువ్వు చేయబోతున్న కార్యాలు ఈ లోకం ఒక స్టాంపుగా నువ్వు మిగిలిపోతావు అంతే. ఈరోజు దేవుడు నేను ఆహ్వానిస్తున్నాడు, క్షమాపణకు ఆహ్వానిస్తున్నాడు, క్షమించడానికి ఆహ్వానిస్తున్నాడు. చెప్తున్నాడు, ఈ రోజుకి వదిలేస్తుంది లేదు, జీవితకాలానికి వదిలే పర్లే, నీ దేవుడు చూసుకుంటాడు. యోసేపుని మార్చినట్లుగా నీ దేవుడు ఎలాగైనా మార్చగలడు. అందుకంటాను, వీళ్ళు మారరేమో అనిపిస్తుందండి. అవునా? నీకు తెలుసా, అతి కిరాతనమైన వ్యక్తి, ఇష్టాసారంగా అందరూ చంపుకొని వెళ్ళిపోతున్న సౌలు, మీకు తెలుసు ఎలా మారాడు? ఒక్క వెలుగు కొట్టగానే కింద పడిపోయాడు అంతే. నీ దేవుడు ఎవరినైనా అందులుగా చేయగలడు, అందుల్ని ఎవరినైనా కండ్లు ఉన్నవారుగా చేయగలడు. నువ్వు నెమ్మది కలిగి కూర్చుని కూర్చులో కాలు మీద కాలేసుకుని కూర్చో. చెప్పు, నువ్వు ఉన్నందుకు కాలు పైకి లేసింది, కానీ నాకున్న బలం వల్ల కానే కాదయ్యా, నువ్వు చూసుకుంటా నాకు తెలుసు. ఈ విశ్రాంతిగా నువ్వు తీసుకున్నావా? నేను చెప్తున్నాను, ఆయన అనుభవ జ్ఞానం వల్ల, ఆయన అనుభవించిన జ్ఞానం వల్ల మాత్రం నువ్వు విశ్రాంతి తీసుకున్నావా? అది అధికమైన కృపకు విశ్రాంతికి నేను తీసుకెళ్తుంది. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. అయితే ఈ మాట చెప్తున్నాను, ఈరోజు ఎంతమంది ఇక్కడ నా ఎదుటిన్న వాళ్ళు మెట్లన్నీ దిగిపోతారు. కొందరు చెప్పనా, ఒక నిర్ణయం తీసుకుంటారు మెట్లు దిగిపోవాలని, మెట్లన్నీ దిగిపోతారు. కొందరు 5 మెట్లు దిగుతారు, కొందరు 4 మెట్లు దిగుతారు. తర్వాత ఏమనిపిస్తుంటే, అమ్మో అది ఎలా విడిచిపెడతాం, అవ్వదు అని వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఈ సాయంకాలం అడుగుతున్నాను, ఎవరున్నారా పూర్తి మెట్లన్నీ దిగిపోయి కిందకు వచ్చి పైన నా సింహాసనం చూసి, పర్లే నా దేవుడి గురించి ఈరోజు విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను,
మామూలుగా సాధారణంగా ఒక వ్యక్తిలా అయిపోతానా? ఈ సాయంకాలం చెప్పనా, మరీ మాత్రం మరలా తిరిగి ఎప్పుడు ఆ మెట్లు ఎక్కలేదు, ఎప్పుడు ఎక్కలేదు. ఏదైనా ఒక్క చుట్టనే మారిపోద్దని చూస్తే ఏ ఒక్కరోజు కూడా మారిపోలేదు. మీకు చెప్పనా, ఆమెకు తెలియదు ఏం జరగబోతున్న తర్వాత. ఆమె కన్న వెంటనే కాపరు వెతుక్కుని చెప్పారు, ఏం కన్నావమ్మా నువ్వు అసలు? కన్న కొన్ని సంవత్సరాలకు జ్ఞానులు వచ్చి బంగారం ముందు పడేసి చెప్పారు, ఏమో రాజుని కన్నావమ్మా నువ్వు. బైబిల్ చెప్తా అవన్నీ మనసులో ఉంచుకుందట, మనసులో పెట్టుకుందట. ఈ సాయంకాలం చెప్తున్నాను, నువ్వు యేసుని పట్టుకో, జ్ఞానులు నీ వైపే వస్తారు. నువ్వు యేసుని పట్టుకో, నిన్ను వెతుక్కొని జనాలు వస్తారు. కారణం నీ దగ్గర యేసు ఉన్నాడు కనుక జనాల దాహం నీ వల్లే తిరుగుతుంది. ఈరోజు ఇంకా చాలా విషయాలు నన్ను చెప్పడానికి, కానీ కనిపిస్తున్న పొట్ట కనిపిస్తుందని తెలిసినా ఒప్పుకుంది, పర్వాలేదే. ఈ సాయంకాలం ఉన్న బలహీనత ఉన్నప్పటికీ, జనాల కోసం మాట్లాడుతాను తెలిసినప్పటికీ ధైర్యంగా అదే జనాల మధ్యన అదే పొట్టతో తిరగలవా? అది యోసేపుతో మాట్లాడుతున్నాను. ఇది వినండి, మరియ కోసం తొందరపడిపోయావు. అది ఎంత చెడ్డ మాట చెప్పను, చాలా చెడ్డ మాట. తొందరపడిపోయినోడు రాయుడు అన్న పదం నువ్వు తీసుకోగలవా? పెళ్ళి అవ్వదు, మీకు సెలబ్రేషన్ ఉండదు, మంటపాలు ఉండవు, భోజనం ఉండవు, జనాలు ఉండరు. వీళ్ళు తొందరపడిపోయారని చెప్పి ఇద్దరికి ముద్ర వేస్తారు. దానికి నువ్వు సిద్ధపడతావా? నేను చెప్పనా, ఇది చేస్తున్నట్టు, ఇది ఇద్దరు వెళ్తున్న మార్గం చేస్తున్నట్టే, ఇది పూర్తిగా దేవుని చిత్తం, పూర్తిగా దేవుని చిత్తం. ఇంత కూడా పక్కలేదు. రైలు పట్టాల మీద ట్రైన్ వెళ్తుంది ఎంతైతే నిజమో, ఖచ్చితంగా ఇది దేవుని చిత్తమో అంతే నిజం. ఒక్కసారి కూడా పక్క వెళ్ళలేదు, అలా నిలబడిపోయింది. ఈరోజు బలహీనతను భరించడానికి ఇష్టపడుతున్నావా? నేను చెప్పనా, దానికి ఓపిక, బలము, నెమ్మది నీ దేవునికి అనుగ్రహించిన గాక. ఆమేన్, ఆమేన్. చూసారా, సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఆయన కిందకు రావడమే కాదు, కానీ ఆయనతో పాటు ఎంతమందిని వేసుకొని కిందకు వచ్చేస్తున్నాడు. మీకు చెప్పను ఒక మాట, జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి, ఇది బాగుంటుంది. ఈ టాప్ ఫ్లోర్లో పని లేదు, అక్కడ ఏ పని కూడా లేదు, మినిస్ట్రీ అక్కడ లేదు, అక్కడ ప్రేమించేది అక్కడ అవ్వదు. ప్రేమ గ్రౌండ్ ఫ్లోర్లోనే అవుతుంది, కింద మాత్రం అవుతుంది. క్షమాపణ కింద మాత్రమే ఉంది, అన్నీ కూడా కింద మాత్రమే. దాసుని స్వభావం కింద మాత్రమే ఉంది. సాయంకాలం దాసుని టవాలంటే చూసారా, ఇలా ఎత్తి ఒకసారి నీ భుజం వేసుకుంటావా? నేను సిద్ధంగా ఉన్నాను దేవా అని వాడుకో. ఒకసారి అందరూ కూడా లేచించుదాం, ఒకసారి అందరూ లేచించుదాం, నువ్వు వస్తాను లేచించుదాం. ఈ సాయంకాలము అత్యధికమైన దేవుని కృప నీపైన ఆవరించబోతుంది. ఓ బలహీనుడా, నిన్ను దేవుడు బలపరచబోతున్నాడు. నీ జీవితపు విషయాల్లో దిగులు పడుతూ నిరాశపడిపోతూ నీ జీవితంలో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు నిరీక్షణగా మారబోతున్నాను, నువ్వు నెమ్మది కలిగి. అందరూ కళ్ళు మూసుకుందాం, అందరూ ఈ సాయంకాలం కళ్ళు మూసుకుందాం. ఓ వి వర్షిప్ యు లార్డ్, వర్షిప్ యు లార్డ్. ఈరోజు దేవుడు కుటుంబాల గురించి మాట్లాడుతున్నాడు, కుటుంబాల మధ్యలో ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. చిత్రం వేసినప్పుడు, బొమ్మ వేసినప్పుడు, వేసే బొమ్మను వేసింది దేవుడే, దాన్ని చరిపింది కూడా ఆయనే. నీ కొరకు పూర్తిగా చరిపేయడానికి ఇష్టపడ్డాడు. నీ కొరకు ఏదైనా చేయడానికి సిద్ధమున్న దేవుడు. నేను అడుగుతున్నా, నా గురించి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నావా నువ్వు? నీకు బదులుగా నా కుమారుడు చనిపోయాడు, అయితే నువ్వేం చేయబోతున్నావు నా కొరకు? నువ్వు ఎలా నిలబడబోతున్నావు? ఈ లోకంతో కలిసిపోతావా? సంఘంతో కలిసి దేవుని పని కొరకు నిలబడతావా? తీర్మానం తీసుకో. క్షమాపణ గుణము నీ కుటుంబం నీకు అధికమవునుగాక. నువ్వు క్షమించే విషయానికి వచ్చినప్పటికీ అది సెలయేరు వల్ల నీలోంచి ప్రవహించునుగాక. దేవుని కొరకు బలమైన కార్యాలు నువ్వు తలపెట్టుదువుగాక. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ కూడా మన చేతులు పైకెత్తాం ఒకసారి. ఇది యేసయ్య గురించి, సిగ్గుపడాల్సిన పని లేదు. నువ్వు చెప్పు, యేసయ్యా నా జీవితం నీకు అప్పగిస్తున్నాను చెప్పు. అందరూ ప్రార్థన చేద్దాం 2 నిమిషాలు, అందరూ కూడా 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. నా జీవితం నీకు అప్పగిస్తున్నాను. మరి వాళ్ళ కిందకు దిగిపోతాను నేను, ఇప్పుడు యేసయ్య వాళ్ళ కిందకు దిగుతాను నేను.
దాసుని స్వరూపం ఎత్తుకుంటాను, క్షమిస్తాను. నేను నా కుటుంబంగా ఇవ్వబడిన ప్రతి వ్యక్తిని క్షమించడానికి ఇష్టపడుతున్నాను చెప్పు. నీకు చిరాకు కలిగే ఎన్నో విషయాలు జరుగుతున్నా, ఎన్నో విషయాలు అవుతున్నా, నీకు క్షమాపణ గుణము నీ చిరాకు కన్నా, నీకు ఇబ్బంది కన్నా అధికమవునుగా యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మా తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలు క్షమించడానికి ఇష్టపడ్డారు. నీ బిడ్డలు క్షమాపణ గుణాన్ని వారు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు. ఎవరెవరైతే వారు క్షమించాల్సి ఉందో, ఎవరిని దగ్గర తీసుకోవాల్సి ఉందో, ఇది మొదలుకొని వారి దగ్గర తీసుకొందురుగాక, క్షమించుదురుగాక, నెమ్మదితో వారు ముందుకెదురుగాక. దేవుని కృప వారిని ఆవరించునుగాక. ఈ సాయంకాలం నీ కృప చేత బలపరిచి ఆదరించి నడిపించబడతాం. నీ బిడ్డలకు ఏ మేలు జరగాలో, ఎలాంటి విషయాలు వారి జీవితంలో జరగాలో అవన్నీ వారికి జరిగించి నడిపించమని అడుగుతున్నాను. ఏ విషయంలో వారు తొందరపడిపోకుండా, నిరీక్షణ లేని ఇతరుల వలే కాకుండా అన్ని విషయాలు నిరీక్షణ కలిగి నువ్వు వారికి తోడున్నావు అని నేను క్షమిస్తాను పర్లేదు, నేను దిగిపోతాను పర్లేదు, నా దేవుని బట్టి నేను చేస్తానని చెప్పి ఆ మంచి ఆలోచన వారికి ఇవ్వండి. అయ్యా నువ్వు చూసుకుంటావు నీ బిడ్డలను, నీ బిడ్డలు నువ్వు విడిచిపెట్టవని నాకు తెలుసు. నీ బిడ్డలు నువ్వు తీసుకుంటున్నందుకు నీకు మాత్రమే తెలియజేస్తాను. యేసయ్య నామమున ప్రార్థించు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక.